14 వచనంలో మీరు చదివితే, ఆత్మ సంబంధమైన సహోదరులారా, మీలో ఎవడైనా శరీరానికి కావాల్సినట్టు ఇవ్వకుండా చలిగాచుకొని తృప్తి పొందని ప్రయోజనమైంది. ఒక వ్యక్తి ఆకలితో అలమటించే వ్యక్తికి అన్నం కావాలి ఫస్ట్. ఆ వ్యక్తికి అన్నం పెట్టిన తర్వాత ఏం చేసినా తృప్తి పొందుతాడు. కానీ మనం ఏం చెప్తున్నామంటే, నేను ప్రార్థన చేస్తాను సరిపోద్దని చెప్తున్నాం. ఇది కరెక్టేనా? కానీ పరిశుద్ధ గ్రంథంలో అలాంటి మనకున్నటువంటి దైవజనులు, ముందున్నటువంటి దైవజనులు ప్రత్యేక మార్గాలు చూపించిన అనుభవాలు మనకు కనపరచబడుతున్నాయి. దేవునికి స్తోత్రం కలుగునుగా. సిరియా దేశపురైన నయమాను వచ్చాడు ఎలీషా దగ్గరికి. వచ్చిన తర్వాత ఎక్కడికి రంటారు, తను పుష్టిపోవాలంటే ఏదో నిలకి వెళ్ళమన్నాడు. ప్రత్యేక మార్గం. యేసుక్రీస్తు ప్రభువు తన శిష్యుల నుంచి ప్రార్థన గడిపిన తర్వాత పూర్తిగా పంపలేదు. వాళ్ళు 5 2 చేపలు 5,000 మంది పంచిపెట్టేటువంటి అనుభవం ప్రత్యేక మార్గం. మనం ప్రత్యేకమైన చూపించలేం కానీ ప్రార్థన మాత్రమే చేస్తాము అని చెప్తూ ఉన్నాము. అయితే ఇప్పుడు మనకు ఏం చెప్తుందనే విషయాన్ని మన అంబేద్కర్ కాన్స్టిట్యూషన్ నుంచి మనం చూసినట్లయితే, ఆర్టికల్ 14 ఏం చెప్తుందంటే, ఆల్ ఆర్ ఈక్వల్ బిఫోర్ లా. చట్టం ముందు అందరూ సమానులే, కులం లేదు, మతం లేదు, వర్గం లేదు, వర్ణభేదం లేదు అని చెప్తుంది. మరి నేటి దినాలలో కనబడుతున్నాయా? మనం విభజించేవాళ్ళు లేకుంటున్నారా? కులం పరిధి దూషించేవాళ్ళు లేకుంటున్నారా? మనం హింస పెట్టేటువంటి వాళ్ళు లేకుండా పోతున్నారా? ఉన్నారా? సమాజంలో ఉన్నారు. మరి ఇవన్నీ మనకు పొందుపరచబడినప్పటికీ ప్రతి మనుషుడు కూడా స్వేచ్ఛగా జన్మించాడు భూమి మీద. ఆర్టికల్ 1 చెప్తుంది స్వేచ్ఛగా జన్మించాడు అని. ఆర్టికల్ 4 ఏం చెప్తుందంటే, ఏ వ్యక్తిని కూడా విభజించకూడదు, ద్వేషించకూడదు అని చెప్తుంది. ద్వేషించుకుంటున్నటువంటి వాడు ఉన్నారు లోకంలో. స్వార్థ పరిచర్యలు ద్వేషిస్తున్నారు. ఇంకా సమాజపరంగా ఉండేటువంటి పరిస్థితులను బట్టి ద్వేషిస్తూ ఉన్నారు. కులమత వర్గభేదాలను బట్టి ద్వేషిస్తూ ఉన్నారు. మరి వీటన్నిటి నిమిత్తము మన ఆర్టికల్ 4 జ్ఞాపకం చేయగలిగితే ఖచ్చితంగా మనకి క్రైస్తవానికి విరోధమైనటువంటి వారి నోరు మూపించగలమా? మూపించలేవా? మూపించగలం. కాబట్టి వాక్యంతో పాటు దైవజనుడికి వాక్యం ఎంత అవసరమో దానితో పాటు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పొందుపరిచిన ఆర్టికల్స్ లో ఉన్నటువంటి వాటిని ఎత్తు చూపించగలిగితే మనం 100% మన వ్యతిరేకులు మనం నోరు మూయించగలం. కాబట్టి హ్యూమన్ రైట్స్ అనేది ఎందుకు అవసరం అంటే, మానవ హక్కుల భంగం కలిగినప్పుడు, మానవ హక్కులకి ఎక్కడైతే భంగం కలుగుతుందో అక్కడ రైట్ చేయడానికి హ్యూమన్ రైట్స్ అవసరం. అసలు హ్యూమన్ రైట్స్ అంటే ఆర్టికల్ 21 అనేది జీవించేటువంటి హక్కు. ఒక వ్యక్తి జీవించేటువంటి వ్యక్తి ఎలా జీవించాలంటే హుందాగా, గౌరవప్రదంగా, ఆర్థికంగా, సామాజికంగా జీవించడమే హ్యూమన్ రైట్స్. మరి నేటి సమాజంలో కనబడుతున్నాయా? ఫండమెంటల్ రైట్స్ లో మనం చూసినట్లయితే ప్రాథమిక హక్కులు కల్పించడంలో 7 హక్కులు కల్పించబడ్డాయి. 1976లో ఆస్తి హక్కు అనేది నిరోధం చేయబడ్డది. పేడలను నిరోధించే వ్యక్తి ఏ వ్యక్తి చేత కూడా ఒక వ్యక్తి దండన చేయబడడం కానీ, కొట్టడం కానీ, హింసించబడడం కానీ జరగకూడదు. మరి దైవజనులుగా ఉన్నటువంటి మనం హింసించబడుతున్నామా, కొట్టబడుతున్నామా లేదా? కొట్టబడుతున్నామా, తినబడుతున్నామా లేదా? మరి ఈ రీతిగా మనం నిజంగా ఆర్టికల్ చూపించగలిగినటువంటి పరిస్థితులు కనబడుతున్నాయా? వివాదాస్పదంగా మనం దిగడమే జరుగుతుంది. కానీ ఎక్కడ చూసినా కూడా ఇది జ్ఞాపకం చేస్తాడు, నోరు మూసుకుంటాడా లేదు? 100% దైవజనులు. కాబట్టి పీడనాన్ని నిరోధించేటువంటి ఏ వ్యక్తి కూడా ఏ వ్యక్తి ద్వారా హింసించబడడం కానీ, కొట్టబడడం కానీ, నిందించడం కానీ, అమానుషంగా దాడి చేయడం కానీ జరగకూడదు అనేది రాజ్యాంగంలో పొందుపరచబడింది. కాబట్టి ఈ విషయం మనం 100% గుర్తించగలిగినప్పుడు ఖచ్చితంగా మన కోల్పోయిన రైట్ మనం పొందుకొని ముందుకు పోగలము. అందుకనే హ్యూమన్ రైట్స్ అనేది అవసరము. ఈ 17-18 సంవత్సరాలు అనేక ఫెలోషిప్లను చూస్తూనే ఉన్నాం. దైవజనులుగా మనం వస్తూ ఉన్నాము. నెలకు ఒకసారి కూడుకుంటాం, ఏదో ఒక దైవజనుడు ఆహ్వానిస్తాము, ఒక వాక్యం చెప్తాడు, దాని ద్వారా మనం అందరం కలుసుకుంటాం. సావాసం వెళ్ళడం ఆశీర్వాదకరమైన కాదని చెప్పడం లేదు. ఎబ్రీ పత్రిక 10:24 అంటాడు, 100 మారుస్తున్నట్టుగా మానక ఒకరినొకడు హెచ్చరిస్తూ, సమాజంగా కుటుంబానికి ఒకరిని హెచ్చరిస్తూ, ఒకరినొకరు పలకరించుకుంటూ, ప్రేమ
పుట్టుకొల్పోని ఆలోచిద్దామని వాక్యం చెప్తుంది. మంచిదే కాదని చెప్పను నేను. కానీ దైవజనులుగా మనం కూడినప్పుడు ఒకరినొకరి సమస్యలు మనం పంచుకుంటున్నాము. కానీ సమస్యలు పంచుకుని ప్రార్థన చేస్తున్నాం, కానీ ప్రత్యామ్నాయ మార్గాలు చూపించలేనటువంటి పరిస్థితిలో ఉన్నాం. అటువంటి వాటి విషయంలో హ్యూమన్ రైట్స్ అనేది ఒక ప్రధాన పాత్ర వహిస్తుందనే విషయాన్ని మీకు ప్రభునామాన్ని బట్టి మనం చేస్తున్నాను దైవజనులారా. కాబట్టి అందుకని ఆల్ ఇండియా కౌన్సిల్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ అనేది, కాబట్టి ప్రతి వ్యక్తికి కూడా తనకు తగ్గుతున్నటువంటి తన వాటిల్తున్న భంగం నిమిత్తమై కోల్పోతున్నటువంటి హక్కును పొందడానికి ఆర్టికల్ 19 అనేది భావ ప్రకటన స్వేచ్ఛ హక్కు ఇవ్వబడ్డది. దాన్ని నిజంగా మనం అధికారుల దగ్గర తీసుకొని స్పందించగలిగితే, నేను అనుభవపూర్వకంగా చూస్తూ ఉన్నాను, ఇప్పుడు నిజంగా ప్రతి వ్యక్తి కూడా ఏదో ఒక ల్యాండ్ సమస్య, మనీ పర్పస్ విషయంలో, వివాదాస్పదమైన విషయంలో, ఎకనామికల్ ప్రాబ్లమ్స్ లో ప్రతి వ్యక్తి కోల్పోతుంది అన్నాడు దైవజనుడా. కాబట్టి ఇటీవల నేను మొన్న ఒక సమస్య వెళ్ళాను. సిఏ గారు కావాలంటే నాకు మళ్ళీ తర్వాత మీరు నా నంబర్ వచ్చి 7893732942 కాబట్టి సిఏ గారు వచ్చి ఒక సమస్య నిమిత్తం వెళుతూ ఉంటే నాస ఎలా చూస్తూ ఉన్నాడు. ఏంటంటే మా ఇద్దరి మధ్య ఏం అవడం జరిగిందంటే, నా లెటర్ మీద నేను ఆల్ ఇండియా కౌన్సిల్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ సౌత్ ఇండియా ప్రెసిడెంట్ ప్రస్తుతానికి సౌత్ ఇండియా ప్రెసిడెంట్కి కొనసాగుతున్నా. మొన్న అపాయింట్మెంట్ ఆర్డర్ వచ్చింది నాకు. 15 రాష్ట్రాలకు అధ్యక్షుడు నేను. కాబట్టి 15 రాష్ట్రాలకు అధ్యక్షుడిగా ఉన్నప్పుడు నేను ఎక్కడికి వెళ్ళినా సరే మీడియా వస్తుంది, తర్వాత పోలీసులు కూడా రావాల్సింది. దేవుని మహాకృపను బట్టి దేవునికి స్తోత్రం కలుగుతుంది. కాబట్టి అక్కడికి వెళ్ళినప్పుడు మనం వచ్చి ఒక ఇయర్ వచ్చి ఈ యొక్క నాయకపేటలో నా మేనపూర్ పరిసర ప్రాంతంలో ఉన్నటువంటి ముగ్గురు వ్యక్తులకి, ఒక వ్యక్తికి ఇచ్చి 24 సెంట్లు అయితే 3 సెంట్లు తీసి వేసేసాడు.